హాయ్ నమస్తే అండి. సో, మన ఛానల్ అయితే రకరకాల డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి కదండీ. సో, ఈరోజైతే ఒక మంచి డిజైను సూపర్ అంటే సూపర్ అనమాట. కానీ మీరు ఖచ్చితంగా కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి. ఎలా ఉంది ఏంటి అనేది. ఇంకా ఏదైనా డిజైన్ కావాలన్నా సరే జస్ట్ ఒకసారి కమెంట్ చేస్తే ఈజీగా ఎలా చేసుకోవచ్చు. డిజైన్స్ చాలా ఉంటాయి కానీ మనం ఈజీగా ఎలా కుట్టుకోవచ్చు అనేది యాక్చువల్గా నా కాన్సెప్ట్ అనమాట. సో, ఇది బ్యాక్ నెక్ అండి. బ్లౌజ్కి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ నార్మల్గా ఎలాగైతే కట్ చేసుకుంటాం అలా కట్ చేసుకొని పైన 2.5 కింద 2.5 నెక్ పెట్టుకుంటాం కదండి. ఆ కింద 2.5 పైన 2.5 పెట్టుకొని స్ట్రెయిట్ కింద వరకు లైన్ డ్రా చేసేయాలి. ఎందుకంటే డిజైన్ అలాంటిది కాబట్టి కింద వరకు లైన్ డ్రా చేసేయాలి. ఇది ఈ అడ్డుగా ఉన్నది ఏంటంటే మన నెక్క లోతు అనమాట. మెడ లోతు ఎంతైతే తర్వాత మళ్ళీ ఒక 1/2 ఇంచు అంటే 3 ఇంచులకి మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేయాలి. మళ్ళీ ఒక అయితే అంతవరకు అయితే సరిపోద్ది. కానీ ఇంకా కొంచెం ఇంకా ఓపెన్ కావాలని చెప్పి నేను ఇంకొక 1/4 ఇంచు ఎక్స్ట్రా చేశాను అనమాట. అంతే మొత్తం 2.5 ప్లస్ హాఫ్ 3 ప్లస్ పావు 3.5 అంటే మొత్తం నెక్ 3.5 ఇంచులు పెట్టాను. ఎందుకంటే డిజైన్ కోసం పెట్టాను. మామూలుగా పెడితే పెద్దదైపోద్ది కానీ డిజైన్ కోసం అలా పెట్టాను అనమాట. నేను అలా పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకో లైన్ డ్రా చేశాను. యాక్చువల్గా 3 ఇంచెస్ సరిపోద్ది. బట్ ఇంకా కొంచెం ఈ స్కాలప్ డిజైన్కి కొంచెం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంటే బాగుందని చెప్పి నేను చేశాను. అలాగే ఈ స్కేల్తో అయితే నేను స్కేల్ ఆల్రెడీ ఉంది కాబట్టి నేను స్కేల్ చూపిస్తున్నానండి. స్కేల్ కాకుండా కూడా నేను ఆల్రెడీ స్కాలప్ ఎలా డ్రా చేయొచ్చు అనేది చాలా వీడియోస్లో అయితే చూపించాను. అందుకని చెప్పి నేను స్కేల్తో చేస్తాను. స్కేల్ అయితే ఈజీ గొడవ ఉండదు అనమాట. మనకి హెడ్ ఏక్ ఉండదు. ప్లస్ అన్ని రకాల స్కేల్స్ ఉంటాయి మనకి. ఇప్పుడు నేను చేసేది బిగ్ స్కాలప్ కొంచెం బిగ్ అంటే కొంచెం పెద్దగా, అలాగే స్మాల్ ఉంటాయి. దీనిలోనే బాగా చిన్నది కూడా మధ్యలో ఉంది చూడండి, హార్ట్ సింబల్లా కనిపిస్తుంది అదనమాట. ఇప్పుడు నేను గీసేది కొంచెం పెద్దది. ఇలా మీడియం ఇంకా దానిలో మీడియం కూడా ఉంటాయి, అది వేరే స్కేల్ అనమాట. సో నేనైతే ఇలా దాన్ని పెట్టేసి ఏదైతే ఫస్ట్ 2.5 పెట్టాం కదా ఆ లైన్కి అవతలకి దాటకూడదు. ఆ లైన్కి అవతలకే ఉండాలి. అర్థమైంది కదండి. 2.5 లోపలికి అయితే రాకూడదు. సో అలా డ్రా చేసేసి ఈ పైకి వచ్చేసరికి ఫస్ట్ పైకి స్కాలప్ అంటే భుజాలు జాయిన్ చేస్తాం అక్కడ స్కాలప్ మాత్రం జస్ట్ అక్కడ స్ట్రైట్ చేసేయాలన్నమాట. స్కాలప్ని అలా స్ట్రైట్గా చేసేసి ఎందుకంటే భుజాల జాయింట్లో మళ్ళీ ప్రాబ్లం వస్తుంది. సో ఫస్ట్ 2.5 ఇంచెస్ లైన్ చేసాం కదా అది కట్ చేసేద్దాం. ఆ తర్వాత ఇది నెక్క కోసం చేసాం కదా అది కూడా కట్ చేసేద్దాం. ఈ కింద చిన్న ముక్క ఉంది కదా ఆ ముక్క మాత్రం యూజ్ ఉంటుంది, తర్వాత చెప్తాను నేను అది. తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇలా స్లోగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో నేను మొత్తం కటింగ్ అయితే చూపించట్లేదండి. కటింగ్ అయితే నీట్గా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. సో చూసారు కదండి ఇలాగా. ఈ ఫస్ట్ స్కాలప్ ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఈ ఫస్ట్ స్కాలప్ మాత్రం కంప్లీట్ స్కాలప్ కాకుండా పైన కలిపేయాలన్నమాట. భుజానికి కలిపేయాలి, లేదంటే భుజాలు తేడా వచ్చేస్తాయి. అలాగే కింద లాస్ట్ స్కాలప్ కూడా నడుందరకు తేడా వస్తుంది. సో ఇలా 2 ముక్కలు కదా ఇందా మనం కట్ చేసాం, పై ముక్క అక్కలేదు. ఇప్పుడు నేను చూపించే ముక్క మాత్రం మనకు తర్వాత కావాలి. సో ఇప్పుడు మనకు 2 ముక్కలు వచ్చాయి. బ్యాక్ మధ్యలో అయిపోయింది కాబట్టి 2 ముక్కలు వచ్చాయి. ఆ 2 ముక్కలకి మనం ఈ ఒరిజినల్ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని కూడా మనం కట్ చేసేసుకోవాలి. సో మన ఛానల్ అయితే చాలా అంటే ఉన్నాయండి డిజైన్స్, చాలా డిజైన్స్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది అయితే చాలా ఉన్నాయి. ఒకసారి వాచ్ చేయండి. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి ఎలా ఉంది బ్లౌజ్ ఏంటి అనేది. సో ఇప్పుడు 2 పార్ట్స్ వచ్చాయి కదండి, దానిలో ఒక పార్ట్ చూపిస్తున్నాం ఫస్ట్. సో కింద ఒరిజినల్ క్లాత్ రాంగ్ సైడ్ పెట్టాలి, పైన లైనింగ్. సో ఒకదానికి ఇలాగా రైట్ సైడ్ చంక వస్తే రెండో పార్ట్ కుట్టేటప్పుడు లెఫ్ట్ సైడ్ చంక రావాలి. అంటే తిరగబడిపోతుంది, రెండు ఒకేలా కుట్టేయకూడదు. ఓకే అండి. సో ఇప్పుడు దీని మీద మనం ఏదైతే షేప్ ఉందో ఆ షేప్ మీద నీట్గా వేసుకుంటూ వెళ్ళిపోదాం. సో యాక్చువల్గా దీనిలో ఏంటంటే బక్రంకి ఇంకా షేప్ మనం అయితే డ్రా చేయక్కర్లేదండి. బక్రం షేప్ లేకుండానే, అందుకని నేను చెప్పాను ఈజీగా అయిపోద్దని చెప్పేసి. బక్రం మీద ఇంకా ఎలాంటి షేప్ డ్రా చేయం. సో ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని అయితే మనం నీట్గా కట్ చేసేసుకోవాలి. అలా మొత్తం ఎక్స్ట్రాగా ఉన్న ఒరిజినల్ క్లాత్ అంతటినీ కూడా కట్ చేసుకోవాలి. అంతా చూపించట్లేదంటే టైం వేస్ట్ కదా. సో ఇలాగా ఒక 2.5 ఇంచెస్ విడ్త్ అంటే వెడల్పు తీసుకొని ఆ పొడవు మనకు మొత్తం పైనుంచి భుజం నుంచి కింద నడువు వరకు ఎంత అయితే పొడవు ఉందో అంత పొడవు తీసుకొని అలాగే కింద లైనింగ్ తీసుకొని జాయింట్ వేసేసి ఒకవైపు మొత్తం లైనింగ్ని ఎక్స్ట్రా ఉంది దాన్ని కట్ చేసేయాలి. రెండో వైపు ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచాలి లైనింగ్ని, చెప్తాను. సో అది అలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేయాలి. ఓకే అండి. ఒకవైపు మాత్రం అలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయాలి. ఇప్పుడు ఎలాగున్న క్లాత్ను అలాగ ఉంచేసి దీని మీద ఎలా పెట్టాలి, డిజైన్ లోపలికి ఉండాలి, బకరం బయట ఎక్కువ ఎక్స్ట్రాగా ఉండాలి. అంటే ఈ క్యాన్వాస్ షీట్ ఉంది కదా అది ఎక్స్ట్రాగా కనిపించాలి, కింద డిజైన్ కనిపించకూడదు. అలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ పైన మనం ఏదైతే షేప్ ఉందో ఆ షేప్లో కుట్టాలి. కానీ పైన మనకి క్యాన్వాస్ షీట్ మీద కనిపించదు కాబట్టి ఇలా తిప్పామనుకోండి వెనకాల ఆల్రెడీ మనం డిజైన్ కుట్టాం కాబట్టి దాని మీద కుట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అదే మనం క్యాన్వాస్ షీట్ని కట్ చేస్తే అలా డైరెక్ట్గా కుట్టచ్చు. కానీ ఇది ఈజీగా అయిపోద్ది, మీకు చాలా ఈజీగా అయిపోద్ది. లైనింగ్ అంటే మనం కరెక్ట్గా చెప్పినట్టు కూడా ఉంటుంది. క్యాన్వాస్ షీట్ అంటే మళ్ళీ దాన్ని పిన్స్ పెట్టి కటింగ్ చేసి అన్ని చేయాలి. సో అది కూడా ఉంది, అలా కూడా నేను అప్లోడ్ చేశాను. కానీ ఇదైతే కొంచెం ఈజీగా అయిపోద్ది. సో ఈ ఎక్స్ట్రాగా ఉందని మనం కట్ చేస్తామండి. అల్ పిన్స్ తీసేద్దాం.
ఈ ఎక్కడైతే కార్నర్స్ ఉన్నాయో దానిలో చిన్న చిన్న కటింగ్లు, అలాగే రౌండ్ తిరిగేదాకా కూడా చిన్న చిన్న కటింగ్లు. ఇప్పుడు దీన్ని మనం తిరగేసేద్దాం. ఇలా ఫింగర్తో లోపలికి ఆ స్కాలప్ని తోస్తూ తిరగేసేద్దాం. కానీ ఇలా తిరగేసినంత మాత్రం కరెక్ట్గా ఎలాగున్న షేప్ అలాగ వచ్చేది కదండి. సో దానికోసం మనం పెన్ కానీ పెన్సిల్ కానీ, నేనైతే స్క్రూ డ్రైవర్ యూస్ చేస్తున్నాను, ఎందుకంటే మిషన్లో ఎలాగా రెడీగా ఉంటుంది కాబట్టి. స్క్రూ డ్రైవర్ని పెట్టి ఆ కింద క్యాన్వాస్ షీట్కి ఈ మధ్యలో మెయిన్ క్లాత్ ఉంది కదా, మెయిన్ అండ్ లైనింగ్ జాయిన్ చేసిన క్లాత్, ఆ మధ్యలో మనకు కనిపిస్తుంది ఇలా పైకి పెట్టిన వెంటనే. సో దానిలోంచి అలాగ మనం స్క్రూ డ్రైవర్తో ఇలా లోపలికి తోస్తూ ఉంటే మనకు కరెక్ట్గా షేప్ వచ్చేస్తుంది అన్నమాట, షేప్లో ఎక్కడ తేడా లేకుండా. సో దీనికి నేను థర్మాకోల్ బాల్ పెట్టి చూడండి చూపిస్తున్నాను మీకు. సో ఆల్రెడీ చాలా దగ్గర చూపించాను నేను, అందుకని కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను. ఎక్స్ట్రాగా ఉందని కట్ చేసేద్దాం. కట్ చేసేస్తే మనకి, నేను ఇప్పుడు యాక్చువల్గా దీనికి నేను వేసేది ఏంటంటే బ్లాక్ వేస్తున్నాను. ఈ బ్లాక్ ఫస్ట్ రౌండ్ చుడతాం కదండి, ఆ రౌండ్ చుట్టిన దాన్ని ఇలా పెట్టి, ఆ చుట్టి ఏదైతే రౌండ్ ఫస్ట్ దారం చుట్టామో ఆ దారం మీద మనకి కుట్టు పడాలి. ఓకే అండి. ఎక్కడైతే మనం ఫస్ట్ థర్మాకోల్ బాల్ పెట్టిన వెంటనే ఒక కుట్టు ఇలా చుట్టేస్తాం కదా దారాన్ని, దాని మీద కుట్టు పడాలి. అంటే ఆ దారం కుట్టు మనకు బయటికి కనిపించకూడదు, ఆ చుట్టింది అలా కుట్టాలి. ఇలా ఈజీగా మనం స్టిచ్ చేసేసిన వాటిని కూడా కుట్టేవచ్చండి. సో చూసారు కదండి, అలా మొత్తం అన్నిటికీ సేమ్ అలా అన్నిటికీ కుట్టేసుకోవాలి. అన్నిటికీ కుట్టేసుకుంటే మనకి చక్కగా ఇలాగా తయారైపోతాయి. రెండోది కూడా నేను ఇంకా చూపించట్లేదండి, టైం వేస్ట్ అని చెప్పి. సో ఈ మధ్యలో మనం ఫస్ట్ చెప్పాం కదండి, ఒక చిన్న క్లాత్ మనకు మన తర్వాత పనికి వస్తుందని, ఆ క్లాత్ కన్నా కొంచెం ఎక్స్ట్రా కింద వైపు అక్కర్లేదు, మిగిలిన 3 సైడ్లు కూడా ఒక 1 ఇంచ్ 1 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉంచుకోవచ్చు. ఒక 30 ఇంచ్ వరకు కూడా ఎక్స్ట్రా ఉంచుకొని, ఇంక ఈ పైన ఉండేది ఇంకా అవసరం లేదండి, ఓన్లీ అది మెజర్మెంట్ కోసమే. దీన్ని ఇలాగా అలాగే ఇలాగ పెట్టేసి జస్ట్ ఒక కుట్టు వేసేయాలి. ఇంక ఈ పై తీసేవచ్చండి. ఆ పై వేసేస్తే మనకి చిన్నదైపోద్ది, ఎందుకంటే కుట్లకు సరిపోవాలి కదా అందుకు. సో మనం కుట్టేద్దాం. మనం ఫస్ట్ ఏదైతే బ్లౌజ్లో కట్ చేసామో అది పక్కకు తీస్తాం, దానికన్నా ఎక్స్ట్రా తీసుకోవాలి ఖచ్చితంగా, ఎందుకంటే డిజైన్ వేసినప్పుడు మనకు అటు ఇటు ఒక 1/2 ఇంచ్ పోతుంది కదా అందుకని. సో ఇవి ఏంటంటే దారపువ్వులు వచ్చేయకుండా ఇలా కింద వైపు అక్కర్లేదండి, చెప్తాను నేను తర్వాత. సో ఆ ముక్కకి కింద వైపు ఏదైతే కుట్టలేదో అది కింద వైపు ఉంచేసి ఇలాగా ఒక 1 ఇంచు లేదా 30 ఇంచు వెడల్పుతో క్లాత్ తీసుకొని, మనకి ఈ క్లాత్ ఎంత అయితే పొడవు ఉందో ఆ పొడవులా తీసుకొని ఫస్ట్ ఒక బ్లాక్ ఫోల్డ్ చేసి కుట్టాను. మళ్ళీ గ్రే, యాక్చువల్గా గ్రే అనమాట బ్లౌజు, సారీ కూడా దానికి బ్లాక్ కాంబినేషను. సారీకి కూడా మంచి బార్డర్ చేసానండి, అది కూడా నేను అప్లోడ్ అయితే చేస్తాను. మళ్ళీ బ్లాక్, సో మళ్ళీ గ్రే, మళ్ళీ బ్లాక్, మళ్ళీ గ్రే, అలా చూసారు కదా మొత్తం అంతా మనకి ప్రిపేర్ అయిపోయింది తర్వాత ఇప్పుడు తిప్పేస్తే మనకి కరెక్ట్గా సైజు లైనింగ్ ఉంది కదా కింద, అది కరెక్ట్ సైజ్ అనమాట. అలా రెండు వైపులో కూడా మనం కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ ఒకవైపు పుట్టేసానండి, ఇప్పుడు మీది రెండో వైపు చూపిస్తున్నాను. ఇలాగా కింద స్ట్రైట్గా, రెండు స్ట్రైట్గా ఉండాలి. కింద నడుం దగ్గర రెండు కరెక్ట్గా స్ట్రైట్గా ఉన్నాయో లేదో చూసుకొని దీన్ని ఎలా పెట్టేసి కుట్టేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ అండి. ఆ పోట్లీ బటన్స్ వచ్చినప్పుడు కొంచెం పాదం ఎత్తుతూ ఉండాలి. మన పోట్లీ బటన్ కుట్టేటప్పుడు కూడా కొంచెం పాదం ఎత్తి కుడితే ఈజీగా అయిపోద్ది అనమాట. అంటే పాదం ఎత్తుతూ దించుతూ అలా. సో ఈ లాస్ట్కి వచ్చేసరికి కొంచెం గట్టి కుట్టు వేయాలి, అలాగే స్టార్టింగ్లో కూడా గట్టి కుట్టు వేయాలి. సో చూసారు కదండి, చక్కగా మనకి ఒక మంచి డిజైన్ అయితే తయారైపోయింది. సో దీనికి కింద తర్వాత నడుము మొక్క వేసుకుంటాం కదా, నడుము మొక్క అలాగే డాట్స్ ఇవన్నీ నార్మల్గా మిగతాదంతా బ్లౌజ్ బ్యాక్ ఎలా కొడతాం అలాగే. సో ఇదండి ఆ బ్లౌజు, సూపర్ అంటే సూపర్. ఇది యాక్చువల్గా లటకన్స్ కూడా డబల్ కలర్ వేసాను, కానీ ఇలా ఈ మోడల్ రావాలంటే కూడా అప్లోడ్ చేశానండి. అలాగే దీనికి హ్యాండ్కి ఏంటంటే ఇలా, హ్యాండ్ యాక్చువల్గా వేరే డిజైన్ అనుకున్నాను నేను, కానీ తర్వాత మళ్ళీ మార్చాను ఇదే ఇలా అని చెప్పేసి. ఎందుకంటే బ్లాక్ క్లాత్ ఎక్కువ లేదు, సో అని చెప్పి నేను ఎందుకంటే మార్చాను. అలాగే పోట్లీ బటన్ వెనకాల కూడా ఉంది కదా మనకి అని చెప్పేసి. సో చూసారు కదా, సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఇంకా ఐరన్ చేయాలి యాక్చువల్గా, ఇంకా హెమ్మింగ్ కూడా ఇవ్వలేదు నేను. సో వీడియో కోసం చేశాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.